రైట్ అండి, రామ్మోహన్ రావు గారు మాట్లాడదాం. ఎస్, రామ్మోహన్ రావు గారు, మీరు ఎలా చూస్తున్నారు అంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ గడువుని, సుప్రీంకోర్టు స్పీకర్కు 3 నెలల గడువు ఇవ్వడం అనేది ఏ పార్టీకి అడ్వాంటేజ్ అనేది చెప్తారు? అట్ ద సేమ్ టైం ఇది 10th షెడ్యూల్ అమలులో ఏమైనా కీలకమైన అడుగుగా మనం దీన్ని చూడొచ్చు అంటారా? ఖచ్చితంగా రోజా గారు, మీకు అలాగే ప్రీతం గారికి, పెద్దలు రవీంద్రరావు గారికి, యువ నాయకుడు రాకేష్ రెడ్డి గారికి అందరికి నమస్కారం. రాజనీతి ప్రేక్షకులకు కూడా నేను వాళ్ళ చెప్పుల్లో కాలు పెట్టను, కానీ చట్టం ఏం చెప్తుంది, చట్టం ఏం జరగబోతుంది చెప్తాను. నేను ఒక 3-4 టీవీలో నేను మాట్లాడి, అడ్వకేట్ కదా మీరు, ఏం జరగబోతుంది అన్నారు. ఏం జరగదు, 3 నెలలు 4 వారాలు లేకుండా 3 నెలలు టైం ఇస్తారని చెప్పినాను. ఇవాళ మీరు జ్యోతిష్యం చెప్పిన సార్ అని కొన్ని టీవీ ఛానల్ వాళ్ళు అడిగినాను. జ్యోతిష్యం అంటే ఓ స్పెక్టేషన్, అంటే స్పెక్యులేషన్, ఇది జరుగుతుందని తెలుసు కనుక అంతకంటే ఏం చేయదు. ఎందుకంటే స్పీకర్ అధికారాలను, గవర్నర్ అధికారాలను, రాష్ట్రపతి అధికారాలను కాపాడదామని ఇంకా సుప్రీంకోర్టు అనుకుంటుంది. సుప్రీంకోర్టు కనుక చేస్తే, మన హైకోర్టు ఏమన్నారు, 4 వారాల్లో చేయకపోతే మేము తీసుకుంటాం నిర్ణయం అంటే దాన్ని కూడా కొట్టేసింది. డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును కూడా కొట్టేసింది. నేను న్యాయ వ్యవస్థ ఏం చెప్తుంది, ఈ ఫిరాయింపుల బిల్లు ఏం చెప్తుంది, పరిష్కారం కూడా చెప్తే ఒక్క 2-3 నిమిషాలు టైం అయింది. మొట్టమొదటి ఏంటంటే, ఈ ఫిరాయింపుల చట్టం తెచ్చింది రాజీవ్ గాంధీ గారు. అప్పుడు ఏముండే అంటే సింపుల్ మెజార్టీ, అంటే ముగ్గుట్లో ఒకడు మారితే ఫిరాయింపు కిందికి రావడానికి ఉండే, అంటే 1/3 ఉండే. దాన్ని మళ్ళీ మాలాంటి వాళ్ళందరూ కష్టపడి ఎంబడి పడి తప్పయ్యా, ముగ్గుట్లో ఒకటి మారితే ఇద్దరు అడిగికుంటారు కదా, మెజార్టీ ఎట్లా అవుతుంది, మరి ముగ్గుట్లో ఇద్దరు మారితే కరెక్ట్ అని మేము దాన్ని అంగీకరించి దాన్ని సవరణ చేసాం. మళ్ళీ 2005లో ఏం చేశారంటే 1/3 కాదు 2/3. అప్పుడు ఏమైంది, సింపుల్ అంటే 100 అయితే 34 మంది మారాలి, 66 మంది మారాలి, 67 మంది మారితేనే అప్పుడు చట్టబద్ధం అవుతుంది. తిలా పాపం తలా పిడికడు, అన్ని పార్టీలు నీతులు చెప్తున్నాయి. ఒకటి బీజేపీ మినహాయించి చెప్తున్నారు. రాకేష్ రెడ్డి గారితో పూర్తిగా ఆయన బాగా నవ్వుకుంటూ చెప్పినా కూడా అవన్నీ ఆయన పార్టీలకు అతీతంగా మాట్లాడి ఒప్పుకుంటున్నాను. కానీ ఏమంటున్నానంటే, తిలా పాపం తలా పిడికడు అంటే వేరే రాష్ట్రాల్లో కొన్ని ప్రీతం నేరచన మాట్లాడుతున్నారు కదా, ఆ వేరే రాష్ట్రాల్లో ఏం జరిగిందో అస్సాం నుంచి మధ్యప్రదేశ్ దాకా చెప్పమంటే ఆయన చెప్పారు కనుక రాకేష్ రెడ్డి గారు లేదు కనుక అందరి పార్టీల పాత్ర ఉంది తిలా పాపం తలా పిడికడు. ఇక్కడ ఏంటంటే మొన్నటి 2014 నుంచి చెప్పుకొస్తాడు. 2014లో అప్పుడప్పుడు చేరిన ఎమ్మెల్యేలు అందరూ కట్టగడితే 2/3 మెజార్టీ వచ్చినాకనే శంకర్లు వస్తే తీర్థం చేసుకున్నారు. రవీంద్రరావు గారు చెప్పారు కదా, ఏమైంది, 21 మంది 2014 గెలిచారు కాంగ్రెస్ వాళ్ళు. గెలిస్తే 21 మందిలో 13 మంది చేసుకున్నాకనే అది శంకర్లు వస్తే తీర్థమైంది, ఫిరాయింపుల చట్ట కింద రాలేదు. రెండోసారి కూడా 19 మంది గెలిస్తే 12 మంది చేరితేనే అప్పుడు కూడా శంకర్లో వచ్చిండ్రు. కనుక కోర్టుకు పోయే అవకాశం కూడా కాంగ్రెస్ పార్టీకి లేదు. కానీ ఆనాడు ఏమన్నది కాంగ్రెస్ పార్టీ, మా వాళ్ళని అన్యాయం గుంజుకున్నారు. ఇప్పుడు ఏమైందంటే ఆనాడు గుంజుకున్నప్పుడేమో ఆక్రోశించారు అదే కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడేమో మేము గుంజుకున్నాం కనుక మేము షేర్ కారణమని వీళ్ళు అంటున్నారు. రెండు తప్పే అంటున్నాడు. అప్పుడు వాళ్ళు గుంజుకున్నా తప్పే, ఇప్పుడు వీళ్ళు గుంజుకున్నా తప్పే అంటున్నాను. ఇక పోయేట సంగతి నైతికత అస్సలు లేదు. ఇవాళ 200 కుటుంబాలే, నేను ఎప్పటికీ కమ్యూనిజం మాటలు చెప్పేవాడిని. టాటా బిర్లా మొత్తం దేశం అంతా 200 కుటుంబాలు, ఓ 10 కుటుంబాలు రాజ్యవంతులు అని చెప్పారు. ఇప్పుడు కూడా రాజకీయ నాయకత్వం ఉంది, 200 కుటుంబాల చేతులే ఉన్నాయి. ఇంట్లో ఉన్నా అండ ఉన్నా. కొంచెం బీజేపీ ఎందుకు వేరే అంటున్నానంటే 2014 5 ఎమ్మెల్యే గెలిచిండు, ఒక్కరు కూడా పార్టీ మారలే. 2018 ఒక్కడే గెలిచిండు రాయల్ సింగ్, పార్టీ మారలే. వాడు రాయల్ సింగ్ రాజీనామా చేయడానికి కారణం ఇంతకుముందు రాకేష్ రెడ్డి గారు చెప్పని చెప్పారు. 3 ఏళ్ళు అవమానం ఏదో భరించిన ఇప్పటికి కూడా బీజేపీతో ఉంటా అంటున్నా ఆయన. కానీ బీజేపీ నాయకులు పార్టీ మారడానికి కొంచెం ఎక్కువ మంది ఆలోచన చేస్తారు. ఆ కార్పొరేటర్లు కూడా మారి చూసినాం, మన హైదరాబాద్ చూసినాం. కనుక ఎవరు అతీతం కాదు. కానీ దీనికి చట్టం ఏం చెప్తుంది, 2/3 మెజార్టీ అయితే చేరొచ్చు అన్నారు. ఇప్పుడు నేనేమంటున్నాను, కాంగ్రెస్ పార్టీకి ఒక మంచి అవకాశం వచ్చింది. మీరు ఏం చేస్తారు, 3 నెలల టైం దొరికింది. 16 మంది చేసుకుంటారు, వాళ్ళకి వెళ్ళి ఈ 10 మందిని విడిచిపెడతారా? ఈ 10 మంది మీ దొడ్ల నుంచి విడిచిపెడతారా? ఆ 16 మందిని వాళ్ళకి చేసుకుంటారు. 26 మంది అయితే లెక్కమ్మ, 39 మంది గెలిచారు. లాస్ట్ మరణించింది రోడ్డు ప్రమాదంలో. మళ్ళీ అక్కడ కాంగ్రెస్ పార్టీ వచ్చింది, 64 నుంచి 65కి వచ్చినాయి. ఇప్పుడు 35 మంది ఉన్నారు. 35 కూడా లెక్క ఏంటంటే 13, 13, 26 మంది కావాలి. 26లో 10 మంది మీకు వచ్చిండ్రు, ఇంకో 16 మందిని చేర్చుకుంటే మీరు కూడా లీగల్ చేస్తారు, సమస్య లేదు. ఆనాడు టీఆర్ఎస్ చేసిందే మీరు కూడా చేయొచ్చు. కానీ 16 మంది వస్తారా? ఈ పోయిన వాళ్ళకే దిక్కు లేదు, పోయిన వాళ్ళే ఏడుస్తున్నారు, పోయిన వాళ్ళకి ఏ పదవి లేదు. ఒక్క అరకెపోటి గాంధీకి, అది కూడా పిఎస్సిది ప్రతిపక్షంకి ఇచ్చే పదవి, కొత్త ఏం కాదు, అది ఇచ్చిండ్రు. మిగతా 9 మంది ఏం చేస్తున్నారు, మంగాలు పెట్టి ఇవాళ ఎటు కాకుండా పోయినాం కదా, ఎందుకు పోయినామో అని బాధపడుతున్నారు. ఆ 10 మంది ఇటు వస్తారా, 16 మంది మీరు తెచ్చుకుంటారా అనేది 10 మంది కూడా స్పష్టంగా చెప్పట్లేదు కదా రామ్మోహన్ రావు గారు. మేము పార్టీ మారాము, మేము బీఆర్ఎస్ లోనే ఉన్నామని చెప్తున్నారు కదా వాళ్ళు. హాస్యాస్పదం. ఇప్పుడు దేవుడు గాంధీ గారు కూడా బీఆర్ఎస్ లో ఉన్నారు రవీంద్ర గారు అదే చెప్తారు. ఇప్పుడు దేవుని కండాలు అంటున్నారు బహిరంగంగా. ఇంత ఇప్పుడు మాంసం తింటున్నాడు, బొమ్మికల మేళ్ళ వేసుకొని కూడా ఇంకా ఇది మాట్లాడుతున్నారంటే హాస్యాస్పదం. దాన్ని మనం అంతకంటే ఏం చెప్పలేము, అంతకంటే పెద్ద మాటలు నాకు రావు కూడా. నేనేమంటున్నాను అంటే, ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేను నిన్ననే చూపిస్తున్నా, అదే జరుగుతున్నా. కాకపోతే 4 వారాలు ఇస్తుండొచ్చు అనుకుంటే 3 నెలలు ఇచ్చింది.
ఈ 3 నెలల గడువు అనేది స్పీకర్ మీద స్పీకర్ వ్యవస్థ మీద గౌరవం, స్పీకర్ మీద కాదు, స్పీకర్ వ్యవస్థ మీద గౌరవంతో చేసింది. 10th షెడ్యూల్ గా మంచిదాకా ఒక మార్పుకి అవకాశం వస్తుంది అంటున్నాను. రెండోది కూడా చెప్తున్నాను, ఈ ఫిరాయింపుల చట్టమే తప్పుగా ఉంది. మొదట 1/3 అన్నారు, తర్వాత 2/3 అన్నారు. ఎవరికి అధికారం ఇచ్చిండ్రు? అనర్హత వేసి స్పీకర్ కి ఇచ్చిండ్రు. మేము మొదటి నుంచి పోరాడుతున్నాం ఏంటంటే ఈ స్పీకర్ కి అధికారం తీసేయాలి, తీసేసి ఎలక్షన్ కమిషన్ కి అప్పచెప్పాలి. ఒక కేంద్రం సవరణలు సంస్కరణలు చేయొచ్చు కదండి ఈ చట్టానికి. మనందరం కష్టపడి గ్యారంటీ వస్తాయి. నేను ఏమంటున్నానంటే స్పీకర్ కి అధికారం తీసేసి, విచక్షణ అధికారం తీసేసి డైరెక్ట్ గా ఒక బీ ఫామ్ మీద గెలిచిన వాడు పార్టీ మారగానే ఆటోమేటిక్ గా పదవి పోవాలి. ఇప్పుడు రాకేష్ రెడ్డి గారు బీజేపీ నుంచి గెలిచాడు, ఆయన పార్టీ సస్పెండ్ చేసిన పదవి పోవాలి, రెండోది ఆయన రాజీనామా చేసిన పదవి పోవాలి, లేకపోతే ఫిరాయించిన పదవి పోవాలి. ఈ చట్టం ఈజీ కదా, ఈ సవరణ చేస్తే ఎవరు చేయరు. ఎందుకంటే అందరూ దొంగలే, అందరికి దీన్ని ఉపయోగించుకుంటున్నారు. వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడల్లా దొడ్డిదాన్ని ఉపయోగించుకుంటున్నారు. కనుక వాళ్ళ అవకాశం ఉంది కనుక వాళ్ళకి ఇప్పుడు ఇట్లాంటి దెబ్బలు తలగాలంటున్నాం. ఎవరైతే ఫిరాయింపుదారులకు గురై బాధపడతారో వాళ్ళేమో బాధపడుతున్నారు, ఎవరైతే చేర్చుకుంటున్నారో వాళ్ళు మేమే చేరకాలం అనుకుంటున్నారు కదా. అది మారడానికి ఒక మాట చెప్తాను, సుప్రీంకోర్టే చొరవ తీసుకోవాలి. నేను సుప్రీంకోర్టు ఎంత పడుతున్నా అంటే కొండంత రాగానే తీసి ఏదో పాట పట్టిందట వింటున్నా, కొండంత ఎల్కని కూడా పట్టలేదు సుప్రీంకోర్టు. నేను న్యాయవాది చెప్తున్నా, పేరు కామెంట్ చేయొచ్చు. ఇవాళ సుప్రీంకోర్టు చేసిన పని ఏంటంటే ఉన్న హైకోర్టు ఇచ్చిన తీర్పును కూడా కొట్టేసింది. హైకోర్టు మంచి మాట అన్నది, మీరు కనుక 4 వారాల్లోగా చేయకపోతే నిర్ణయం మేము తీసుకుంటామన్నది. డివిజన్ బెంచ్, హైకోర్టు డివిజన్ బెంచ్ తెలంగాణ, దాన్ని రద్దు చేస్తూ వీళ్ళు చేసిన ఉద్దాక్యం ఏంది, వీళ్ళు 3 ఏళ్ళ టైం ఇచ్చారు స్పీకర్, మరి చెయ్యడు. అప్పుడు ఏం చేస్తారు వీళ్ళు అంటే బతికి నడతారా స్పీకర్? ఇప్పుడు స్పీకర్ ఇప్పుడు ఈ మాత్రం చేయడు. అంతేందుకు గతంలో సురేష్ రెడ్డి గారు స్పీకర్ గా ఉన్నప్పుడు, రవీంద్రరావు గారికి అందరికి మాకు గుర్తు, మీకు సురేష్ రెడ్డి గారు స్పీకర్ గా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు చేర్చుకున్నాడు ఆయన. చేర్చుకుంటే ఆనాడు సురేష్ రెడ్డి ఇక 3 నెలలు అయితే పదవి అయిపోద్దనగా అప్పుడు ఏమన్నాడు, బిడ్డ మేము రాజీనామా చేయండి, మీరు అనవసరంగా మా అనర్హత వేటు ఎందుకు ఎంచుకుంటారు, పెన్షన్ పోతుంది, అనర్హత వేటు పోతే మీకు పెన్షన్ పోతుంది అని చెప్తే రాజీనామా చేయించాడు సురేష్ రెడ్డి. ఇప్పుడు ఎక్కడ కాంగ్రెస్ మన బీఆర్ఎస్ పార్టీలో లేడా? నేను ఏమంటున్నా, అన్ని ఒకటే, అన్ని ఒకే. ఇప్పుడు ఒకే కంచెలు తింటున్నాం అందరం కూడా, ఎక్కడ ఇంగిలి మెతుకులు తింటున్నాం అందరం కూడా. అందుకే నేను ఏమంటున్నానంటే సురేష్ రెడ్డి చేసిన పనే ఇంకా 6 నెలలైనా 3 ఏళ్ళు ఆపుతారు. ఈ ప్రసాదరావు గారు ఏం చేస్తారు వీళ్ళు అంటున్నా. సుప్రీంకోర్టు ఏం చేయాలంటే చట్టం చేయమని నిర్దేశించాలి. పార్లమెంట్ పాపం చాలా అమాయకంగా వాళ్ళు ఏమన్నారంటే చట్టం చేసే అధికారం మాకు లేదయ్యా, మీరే చేయండి అని కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పారు. కానీ కొన్నిసార్లు సుప్రీంకోర్టు చేస్తే విన్నది కూడా. ప్రీతం గారు ఒక నాకు పూర్తి అయినట్టు విన్నది. నేనేమంటున్నానంటే ఇక్కడ ఏం జరిగింది చెప్తాను. గతంలో రాహుల్ గాంధీ పదవి మొన్న పోయింది కదా, రీసెంట్ ఉదాహరణ చెప్తాను ఎందుకు పోయింది. సుప్రీంకోర్టు గతంలో ఏమన్నదంటే 2 ఏళ్ల కంటే ఎక్కువ శిక్ష పడితే వాళ్ళ పదవి ఆటోమేటిక్ గా పోవాలి, ఆ చట్టం చేయండి అని సుప్రీంకోర్టు చెప్తే ఆ చట్టం చేసిండ్రు. దానికైనా మొన్న 2 ఏళ్ల కానీ శిక్ష ఎక్కువడంగానే లక్షద్వీప్ ఎంపీ ఒకరు, రాహుల్ గాంధీ ఒకరు, ఇద్దరు పదవి పోయింది. కానీ దానిలో ఒక చిన్న క్లాజ్, మళ్ళీ బ్యూరోక్రాట్స్ ఏం చేస్తారమ్మా, ఏదో చిన్న పెడతారు, పసుపు నీరు చేస్తే కులం పనికి రాదు అన్నట్టు ఇవి చేస్తారు. ఈ మేధావులందరూ పని చేస్తారు. వీళ్ళు ఏం చేసిండ్రు, 2 ఏళ్ల దాని మీద అప్పీల్ పోగానే మళ్ళా కూర్చున్నారు. అదే రాహుల్ గాంధీ మళ్ళీ ప్రమాణ స్వీకారం చేసిండు, అదే లక్షద్వీప్ ఎమ్మెల్యే ఎంపీ మళ్ళీ ప్రమాణ స్వీకారం చేసిండు. కానీ జయలలిత, లాలూ ప్రసాద్ యాదవ్ ఇట్లా 10 మంది పేర్లు చెప్తారు. వీళ్ళందరూ కూడా శిక్షను పడ్డాక కూడా 7 ఏళ్ళ శిక్ష పడ్డాక కూడా అప్పీలు పోయి దక్కించుకున్నారు కదా, పదవులు అట్లే ఉంచుకుంటారు కదా, వాళ్ళు అదే అనుభవించారు కదా. ఇప్పుడు ఏం చేయాలంటే పార్టీ మారగానే ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు పోగానే 2 రకాలు, ఒకటేమో పార్టీ మారినా, లేకపోతే ఇప్పుడు రాజా సింగ్ గారు రాజీనామా చేసిండు, పార్టీలు లేడు కదా, బీఫామ్ దేని మీద గెలిచిండు, ఆయన పదవి పోవాలి. అప్పుడు ఆటోమేటిక్ గా అంటే ఈ అనుకూలు లేకపోతే రాజీనామాలు చేసుడు, సస్పెండ్ చేసుడు ఇవి ఉండదు. కానీ వాళ్ళు చాలా బహిరంగంగా చెప్తున్నారు కదా, నేను పార్టీకి రాజీనామా చేశాను, నా పదవికి కాదని చెప్తున్నారు కదా, మరి అలాంటప్పుడు ఇంకెలాగా? అది కావాలంటున్నాను. పార్టీ సస్పెండ్ చేసిన, నేను చెప్తున్నాను, పార్టీ సస్పెండ్ చేసిన, పార్టీ నుంచి వీళ్ళు రాజీనామా చేసిన, పార్టీ ఫిరాయించిన